షెడ్యూల్ కోసం పోతాయి. అవన్నీ పక్కదారి పట్టించి ఇష్యూ డైవర్ట్ చేసి పెంచాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఖచ్చితంగా మీరు జీవో ఇవ్వాలి. జీవోను ఛాలెంజ్ చేస్తే మీరు కొట్లాడతారు, మేము కొట్లాడతాము, అన్ని పార్టీలు కూడా కొట్లాడతాయి. ఇది ప్రజా ఉద్యమంగా మారిపోతుంది. ఇష్యూ మీ మీద ఎందుకు బదనాం చేసుకుంటారు? మీరు నిజంగా పెంచాలంటే ఇప్పుడు మీ మీద బదనాం ఉంది. మీరు చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి. మీకు వెన్సిది జీవో తీసి 42% ఎన్నికలకు పోతే మీ మీద బ్లేమ్ ఉండదు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఎవరైనా పోతే అక్కడ కేసు గెలిచే అవకాశం ఉంది. గతంతో ఇప్పుడు భిన్నమైన పరిస్థితి. జనాభా లెక్కలు ఉన్నాయి. అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. 50% క్యాప్ ఏదైతే సీలింగ్ ఉందో అగ్రవర్ణాలకు 10% ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కామెంట్ చేసింది. పరిస్థితులకు అనుగుణంగా సరైన జనాభా లెక్కలు, సరైన కారణాలు ఉంటే రిజర్వేషన్లు పెంచుకోవచ్చని తీర్పిచ్చింది. కాబట్టి బలమైన అడ్వకేట్లను ఇచ్చి గెలిపిస్తే కేసు గెలుస్తుంది. ఒక్కసారి మీరు ఇట్లా రిజర్వేషన్లు పెంచకుండా పోతే బీసీలకు చారిత్రక ద్రోహం అవుతుంది. బీసీ సంఘాలు, బీసీ నాయకులందరూ మనం గమనించాలి. సబ్జెక్టు మీద పర్ఫెక్ట్ ఆలోచన చేయాలి. ఇప్పుడు కవితమ్మ గారు పెద్ద ఎత్తున మనకు అండగా మద్దతుగా వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. బీసీలందరూ కూడా మనకు మద్దతు ఇచ్చి మనం కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఈ సమస్యను ప్రజా ఉద్యమంగా మార్చవలసినటువంటి అవసరం. ప్రజా ఉద్యమంగా మార్చకపోతే బీసీలు చారిత్రకంగా చాలా అన్యాయానికి గురవుతారు. ఇక ముందు కోర్టులు, ప్రభుత్వాలు అన్ని కూడా బీసీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే ప్రమాదం. కాబట్టి బీసీలు జాగ్రత్తగా, ఇది ఒక చారిత్రక సందర్భం వచ్చి ఈ సందర్భం లోపల మనం కరెక్ట్ గా నిలబడి పోరాడకపోతే భవిష్యత్తులో మన తరాలందరికీ అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే 76 ఏళ్ల నుంచి అన్యాయం జరుగుతూ వచ్చాయి. కోర్టు తీర్పులు అన్యాయం చేశాయి, కేంద్ర ప్రభుత్వాలు అన్యాయం చేశారు. ఇప్పుడు అవకాశం వచ్చింది. రాష్ట్రంలో బీసీవాదం బలంగా ఉంది. ఇట్లాంటి సందర్భంలో కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మీరు అందరూ కుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, బీసీ నాయకులు పార్టీలు ఉన్నా, పార్టీ బయట ఉన్నా, ఇది ఒక చారిత్రక సందర్భం వచ్చింది. ఇప్పుడు కనుక మనం కమిట్మెంట్ తో నిలబడకపోతే, పోరాడకపోతే ఇది భవిష్యత్తులో పెద్ద ప్రమాదము. ఈ 42% కాదు కదా, ఇప్పుడు ఈ రిజర్వేషన్, పునర్ రిజర్వేషన్ కూడా ఇంకా తగ్గే ప్రమాదం. ఎందుకంటే జనాభా ప్రకారము ఎస్టీల జనాభా 10%. ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 10కి పెరుగుతాయి. ఎస్సీల జనాభా 15 నుంచి జనాభా ప్రకారం 18కి పెరుగుతాయి. ఇంకా బీసీలు తగ్గే అవకాశం ఉంది. 50% సీలింగ్ కోర్టు తీర్పుడానికి. అందుకే ఒకసారి తాడో పేడ తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. కమిట్మెంట్ తోటి ప్రభుత్వం నాయకుల మీద, సంఘాల మీద బుద్ధ చల్లడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళ పార్టీలు ఉన్నతోటి మీరు ఎదుర్కొందని చెప్తుంది. అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మంచి మనసుతోటి ఆలోచించండి, పాజిటివ్గా ఆలోచించండి. ఎట్లయితే ఈ కులాల రిజర్వేషన్లు పెంచుతారు చూడండి. ఈ ఒట్టిగా డైవర్ట్ పాలిటిక్స్ లో ఇరుక్కొని పరిశాన్ అయ్యి జాతి ద్రోహంకు పాల్పడొద్దని ఇప్పుడు కవితమ్మ గారు వచ్చారు. ఆమె బీసీ కాకపోయినా బీసీలకు అవుట్ రైట్ గా కమిట్మెంట్ తోటి వస్తుంది. మనం మద్దతు మనం కూడా, మీరు కూడా ఎక్కడికక్కడ కుల సంఘాల పరంగా, బీసీ సంఘాల పరంగా తెగించి పోరాడాలి. గతం లోపల మండల్ కమిషన్ అప్పుడు రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అప్పుడు పెద్ద ఎత్తున 2 సార్లు రాష్ట్ర బంద్ జరిపాం. దాని ప్రభావం సుప్రీంకోర్టు మీద ఉండేది. 2001లో మనం అప్పుడు కూడా పెద్ద ఎత్తున సుప్రీంకోర్టు విద్యాసంస్థల రిజర్వేషన్ పెడితే స్టే ఇచ్చింది. అప్పుడు పెద్ద ఎత్తున కేసీఆర్ గారు, తెలుగుదేశం చంద్రబాబు గారు అందరూ రైల్వే రోడ్డు జరిపి రాష్ట్ర బంద్ జరిపితే సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రిజర్వేషన్ పెట్టారు. ఎప్పుడే కానీ ఏ చరిత్ర సందర్భంలో కోర్టులు, ప్రభుత్వాలు మనకు అనుకూలమైన నిర్ణయాలు రావాలంటే తప్పనిసరిగా పెద్ద ఎత్తున మనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఉద్యమాన్ని చేయకపోతే బీసీలు రైలు రోకలు చేయకపోయినా, రస్తా రోకలు చేయకపోయినా, ఏ ఉద్యమాలు బలమైన ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమం ఎవరి కోసం చేస్తుంది? మన కోసం చేస్తుంది. ఉద్యమాన్ని విస్తరింపజేయవలసిన బాధ్యత అందరి మీద ఉంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మనం ఆ ఉద్యమాన్ని లేపుకొని భుజాల మీద ఎత్తుకోకపోతే భవిష్యత్తులో బీసీలకు భవిష్యత్తు లేదు. కాబట్టి సోదరులందరూ ప్రతి ఉద్యమాన్ని
మనం అందరం భుజాన్ని ఎత్తుకొని పోరాడాలి, అవకాశాన్ని వినియోగించుకోవాలి. మన ఉద్యమాన్ని భుజాన్ని ఎత్తుకొని నడిపిస్తే మన కోసం పోరాడాలని మరింత ముందుకు వస్తాం. లేకపోతే అది మాది కాదు, ఇది మాది కాదు, కవితమ్మ చేస్తుంది, కృష్ణ చేస్తుండు, ఆ సంఘం చేస్తుంది, ఈ సంఘం అట్లా వెనక్కి పోవద్దు. ఎవరు 42% గురించి ఉద్యమం చేపట్టినా బీసీలందరూ కలిసికట్టుగా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 42%కు పెంచకుండా రేపు కేబినెట్ లో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. కోర్టు కేసులు ఏ ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున కొట్లాడాలి. రేపు కేబినెట్ లో కొన్ని లింకులు వస్తున్నాయి. 42% లేకుండా రిజర్వేషన్ లేకుండా వచ్చే కుదరదు. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ ఆలోచిస్తారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ప్రభుత్వము పులి మీద సవాల్ చేస్తుంది. పెంచకపోతే మాత్రము బీసీ ఇష్యూ పులి మీరు పెంచకపోతే బీసీలు మాత్రం వదిలిపెట్టే ప్రశ్న ఉండదు. తప్పనిసరి 42% రిజర్వేషన్లతోటి ఎన్నికలు జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. లేకపోతే బీసీలు ఇది సందర్భం. మండల కమిషన్ అప్పుడు సమసంగ్రామ పరిషత్ రామారావు రిజర్వేషన్ పెంచినప్పుడు బంధులు జరిపాం. అసలు బంధులు ఇంతవరకు గతంలో జరగలేదు, ఇప్పుడు కూడా జరగలేదు. ఒక షాప్, ఒక బస్ తిరగలేదు, ఒక షాప్ జరగలేదు, రోడ్డు మీద బస్సులు తిరగలేదు, ఒక మనిషి బయటికి రాలేదు. అట్లాంటి చారిత్రకమైనటువంటి ఉద్యమాలు 2 సందర్భాలలో రిజర్వేషన్ల మీద జరిగాయి. 86లో రామారావు 44% పెంచినప్పుడు బలమైన ఉద్యమాలు చేశాం. మండల కమిషన్ అప్పుడు బలమైన ఉద్యమాలు చేశాం. అదేవిధంగా 2007లో బలమైన రస్తారోకులు బంధులు జరిపాం. అంతా ఇప్పుడు ఇంకా చైతన్యం ఎక్కువైంది. చదువుకున్న ఫీజు రియంబర్స్మెంట్, హాస్టళ్లు, గురుకులాలు పెట్టడంతో చదువుకునే వర్త ఇంకా పెరిగింది. కాబట్టి చదువుకున్న ప్రతి యువకుడు మీరందరూ మన మోరల్, సామాజిక, నైతిక బాధ్యతగా గుర్తెరిగి ఈ ఉద్యమంలో పాల్గొనడానికి ఈ సోషల్ మీడియాలో, ఈ సెల్ ఫోన్లలో పెద్ద ఎత్తున జరపాలని చెప్పి పిలుపుస్తున్నాం. ప్రభుత్వానికి ఒకటే, మీరు 42% పోతే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని చెప్పి నేను రిజర్వేషన్ల మీద ఎవరు రాజకీయాలు చేయొద్దు. రిజర్వేషన్ల మీద పబ్లిక్ ను రాంగ్ రూట్ లో డైవర్ట్ చేయొద్దు. తప్పనిసరిగా 42% ఇప్పుడు వస్తాయి. వచ్చే వరకు కూడా వదిలేది లేదు. ఎందుకంటే ఓట్లలో గెలుస్తాం. గెలవకపోతే రాజ్యాంగాన్ని సవరిద్దాం. ఆల్రెడీ అన్ని పార్టీలు అసెంబ్లీ లోపల బీఆర్ఎస్, బీజేపీ, మజ్లీసు, కాంగ్రెస్ అందరూ ఏకగ్రీవంగా బీసీ బిల్లును పాస్ చేశారు. అన్ని పార్టీలు కూడా సుముఖంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దిగొస్తుంది. మనమందరం గట్టి ఉద్యమం చేస్తే తప్పనిసరి ప్రధానమంత్రి కూడా దిగొస్తాడని నేను అనుకుంటున్నా. ఇప్పటికే జనాభా లెక్కల అమిత్ షా కలిసినప్పుడు మేము నచ్చ చెప్పినప్పుడు ఆయన వెంబడి అనౌన్స్ కూడా చేశాడు. కాబట్టి ఇక్కడ కూడా రిజర్వేషన్ల మీద పాజిటివ్ గానే వాళ్ళ దిగొస్తారు, స్పందిస్తారు. అది కూడా మనం ఉద్యమిస్తే తల్లి కూడా పిల్లలకు ఎప్పుడు పాలిస్తుంది, ఏడిచి బెదిరిస్తేనే ఇస్తుంది. మనం కూడా బీసీల ఉద్యమం చేస్తేనే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దిగొస్తుంది. మనం ఏడవకుండా ఉద్యమాలు చేయకుండా మనకు ఎవరు పెట్టారు. ఇప్పుడు వచ్చిన స్కాలర్షిప్లు కానీ, గురుకులాలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఒట్టిగా రాలేదు. పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినాం. అసెంబ్లీ మీద దాడి చేసినాం. తెలుగు సంక్షేమ భవనాన్ని మీద దాడి చేసినాం. సచివాలయాన్ని ముట్టడించినాం. ఇట్లా ఎన్నో మిలిటెంట్ ఉద్యమాలు చేస్తేనే దేశంలో ఎక్కడ లేనన్ని స్కీములు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా బీసీ ఉద్యమం బలంగా ఉంది. కాబట్టి